ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకము. యెషయా 54:4 తన పితరులైనటువంటి హన్న తన జీవితంలో పెనిన్న ద్వారా ఎంతో అవమానము, దూషణ, హేళన భరిస్తూ కూడా తాను ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగి ఎంతో ప్రార్థన పర్రాలుగా ఆమె వర్ధిల్లి సమయాలను పొందుకుంటూ వచ్చింది. మన జీవితంలో వచ్చే అవమానాలు, నిందలు, శ్రమలు రాబో దినాల్లో మనం దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండడానికి దేవునికి అనుమతిస్తున్నాడు. అందుకని అవమానం నిర్లక్ష్య పెట్టి అని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు. వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందప్రంగములు పరిగెత్తడం. యెషయా గ్రంథం 41:10 ప్రభు అంటున్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేసేదను, దిగులు పడకము, నేను నిన్ను ఆదుకుందును, నీతియాను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనపై ఆధారపడినటువంటి విశ్వాసుల విషయంలో దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వలేదు. ఎందుకనగా అబ్రహాము దైవజనుడు దేవునిపై ఆనుకున్నప్పుడు దేవుడు ఆయన విశ్వాసాన్ని బలపరిచి విశ్వాసమునకు తండ్రిగా, అనగా విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు చేస్తూ వచ్చినాడు. విశ్వాసముతో మనము ఆయన వైపు చూచినప్పుడు దేవుడు నీ తల పైకెత్తి నిన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. విశ్వాస సంబంధులను ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపరిచేవాడుగా లేడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 45:17 యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయముందకయు నుందురు. నిత్యమైన రక్షణ ప్రభువు నీకు అనుగ్రహించి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైనదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. విశ్వాస జీవితంలో మరి ప్రభు వైపు చూస్తూ అడుగులేసిన రూతు దైవజనురాలు తన జీవితంలో ఎన్నడూ కూడా సిగ్గుపరచబడలేదు, కానీ తాను తల పైకెత్తుకొని దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చింది. అలాగున మరి మొర్దెకై తన జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తన తల పైకెత్తి తనను ఘనపరిచిన విధానం మనం చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, శత్రువుల ఎదుట దేవుడు నీ తల పైకెత్తి నిన్ను విజయ పదంలో నడిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే మనం ఆయనపై ఆనుకొని ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, శోధనలు వచ్చినప్పటికీ విశ్వాసమును విడిచిపెట్టకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగినప్పుడు దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు.